వస్తుందిలే కొంచెం వెనక్కి నువ్వే మనం ఈరోజు ప్రజాభవన్లో ఉన్న హైదరాబాద్లోని గత ప్రగతి భవన్ కాస్త ఇప్పుడు ప్రజాభవన్. ఈరోజు ఆర్టీసీ అంటే సస్పెన్షన్ అయినటువంటి డ్రైవర్ కండక్టర్ల సమస్యపై వారు మరి ప్రజాభవన్లో సంబంధిత అధికారులను కలుద్దామని వచ్చారు కాబట్టి మనం చూద్దాం ఏం జరుగుతుంది. సార్ అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఏంటి అనేది వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో జరుగుతుంది. చూద్దాం వెయిట్ అండ్ సీ ఏం కొనసాగుతుందో. మరి ప్రతిభవన్ అయితే కాదు, ప్రజాభవన్ కదా. మరి వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. నిన్నటి రోజున సరే ఈ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసే కంటే ముందు నిన్నటి రోజున మనం ప్రజాభవన్ హైదరాబాద్లోని ప్రజాభవన్, గత ప్రగతి భవన్ ఇప్పుడున్న ప్రజాభవన్ వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ కడుపు మంటలతోని ఉద్యోగాలు పోగొట్టుకుని సస్పెండ్ రిమూవల్ అయినటువంటి ఆర్టీసీ కార్మికుల రోదన విందామని. ఎస్, నిజంగా వాళ్ళు నేను అనుకున్నాను 1-2 సంవత్సరాలు 6 నెలల నుంచి వాళ్ళు అనుకున్నాను. కాదు, 8 సంవత్సరాలు 7 సంవత్సరాల తరబడి సస్పెండ్ రిమూవల్లో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరికైనా కొంచెం ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందున ఈ ఆర్టీసీలో మాత్రం సంస్థలో అది చంపుకొని పని చేసిన మాత్రమే అక్కడ నెగలగలుగుతుంది. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ లేదా అంటే ఉన్నది. రాజీపడి భక్తులు ఈ కొందరు ఇమడలేకనో చిన్న చిన్న మిస్టేకులు జరగడం మూలంగానో, లేదు అక్కడ ఉన్నటువంటి గతంలో యూనియన్లు ఉండేటివి, ఇప్పుడు యూనియన్లు లేవు. యూనియన్లు ఉన్నప్పుడు ఒక రకంగా, యూనియన్ లేనప్పుడు ఒక రకంగా, అదేదో ఉన్నది. ఇంకా ఇప్పుడు కొత్తగా గత ప్రభుత్వం యూనియన్ రద్దు చేసి ఏదో తీసుకొచ్చిందో ఆ బోర్డు అని, ఇద్దరు కమిటీలు అని చెప్పేసి అక్కడ రకరకాలుగా వాళ్ళ వేదన వింటే నేను ప్రత్యక్షంగా చూసినాను. సరే, మేము గతంలో ఉన్నప్పటికీ నిన్నటి రోజున వాళ్ళ బాధ చూస్తే ఒక స్త్రీ అయితే ఏడ్చుకుంటూ తను పూర్తిగా మీడియాలో ఆల్మోస్ట్ చాలా ఛానళ్ళలో కవర్ అయింది. మన తొలి వెలుగులో మాత్రం ఫుల్గా కవరేజ్ వచ్చింది, దాంట్లో చూసినాం. ఓకే, నో ప్రాబ్లం. మనం కూడా అందించే ప్రయత్నం చేసినాం. అక్కడ నుండి తీసుకున్నాం. మనం ఈరోజు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, ఎస్, గుర్తు చేయాల్సి ఉంటుంది. ఇక వాళ్ళు ఎప్పుడు పిలిపించినా మనం కూడా వాళ్ళతో పాటు పార్టిసిపేషన్ వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే వారిని అడిగితే ఏదో జీవో ఇచ్చేదన్నా, ఆ జీవో ప్రకారం మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇప్పటికి 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. 3-man కమిటీ పేపర్లలో పత్రికల్లో కూడా వచ్చింది. 3-man కమిటీ చేసిండ్రు. ఉద్యోగాలు పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించింది వాస్తవమే. ఆ జీవో ఉన్నదంట వాళ్ళ దగ్గర. అది పత్రికల్లో కూడా వచ్చినటువంటి వార్త నిజమే. మరి ఇంకెందుకు ఆలస్యం అంటే, ఆ సంస్థ మేనేజ్మెంట్ ఉంటుంది కదా,
ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పేటి చిన్న చిన్న కారణాలు నిజంగా వింటే కూడా కార్మికులు చెప్పడం, సంస్థ మేనేజ్మెంట్ అంటే అక్కడ వీళ్ళ తరఫున వెళ్ళినటువంటి ఈ ఉద్యోగాలు పోయినటువంటి కార్మికుల తరఫున వెళ్ళినటువంటి వాళ్ళు ఆ ప్రతినిధులే అంటాం ఇక. మరి ఇంకా వాళ్ళు ఏ యూనియన్ కాదు, ఏది కాదు, స్వచ్ఛందంగా ఒక అతను భుజాన పైన వేసుకొని ఎవరు రాజేందర్ అని సెక్యూరిటీలో పనిచేస్తాడంట. అతను రిమోట్లోనే ఉన్నాడు. దాంట్లో స్వచ్ఛందంగా తను ముందు ఉండి తను నడిపిస్తున్నాడు అంటే వాళ్ళని నడిపిస్తున్నాడు. ఎవరో ఒకరు ధైర్యం చెప్పాలి కదా, తప్పదు మరి. ఎందుకంటే యూనియన్ లేవు కాబట్టి చెప్పుకోవడానికి ముందుండి నడపాల్సింది కాబట్టి నేను ఉన్నా లేకున్నా నేను చేస్తున్నా అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సరే, నేను కూడా అక్కడ ప్రజాభవన్లో వెళ్తే వాళ్ళని అక్కడ చూస్తుంటే నిజంగానే స్వేచ్ఛగా అక్కడ పోయిన ఉన్నారు. సరే, కానీ కొంత సమయం తర్వాత ఆ వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే వాళ్ళ తరఫున ఈ ప్రతినిధులు అనేకంటే వాళ్ళేమని మీరేమో నాయకులని వాళ్ళని ఎన్నుకోలేదట పాపం. మేము పూర్తి వివరాలు తీసుకున్నాం. కేవలం ఏంటంటే తెలిసిన వారు, ఏదో 4 ముక్కలు తెలిసిన వారు మాట్లాడి రమ్మంటున్నానంటే సార్ అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన అధికారి ఎండి గారు కాదు, మళ్ళీ ఇంకొక ఏదో ఐఏఎస్ క్యాడర్ అక్కడ ఉంటుండటం ఆ మేడం గారు అంట పిలుపునిస్తే లోపల పంపండి అని అంటే ఒక 5-6 వెళ్తే ఏదో చిన్న కారణాలు చెప్పి ఇప్పుడు కాదు ఇంకో 15 రోజులు తప్పడదా అని చెప్పి ఎందుకు మేము అడుగుతున్నాం, ఎందుకు ఇంత డిలే? ప్రభుత్వం ఆల్రెడీ దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి వరం అయినట్లు ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత అమల్లో ఎందుకు ఇంత జాప్యం? వారు చేసేది కొద్ది రోజులే ఉన్న సర్వీస్ బట్టి వారు కొంతమంది అయితే 1 సంవత్సరమో 2 నెలలు 3 నెలలు ఇట్లున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాపం వారి ఉద్యోగాలు వారికి ఇచ్చేయాలని చెప్పేసి మనం కూడా మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, సంబంధిత మంత్రి గారు కల్పించుకొని ఇప్పటికైనా ఏమున్నది సార్, ఆర్టీసీలో ఆల్రెడీ అవుట్సోర్సింగ్ కండక్టర్లు రానిచ్చి అవుట్సోర్సింగ్ డ్రైవర్లు నడుస్తున్నారు. ఇక కొద్ది రోజుల్లో ఏమవుతుందో, సంస్థ ఉంటుంది, అందరూ ఉంటారు. సరే, ఇక ప్రైవేటైజేషన్ అంట అది ప్రపంచవ్యాప్తంగా నడుస్తూనే ఉంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా అది నడుస్తూనే ఉంది. ఏ రంగంలో లేదు కానీ ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్నది. ఇది 1100 మంది కార్మికుల కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్నారు అక్కడ. వారు దానిపైనే డిపెండ్ అయినటువంటి వాళ్ళు చూస్తే మాత్రం బాధ అనిపించింది. సరే, వేరే ఆప్షన్ ఉన్న వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటారు. కానీ మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు కల్పించుకొని, చాలామంది అంటారు ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు అని చెప్పేసి అంటారు. కానీ నిన్న వారిని అడిగితే పాపం బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, బీర్ల ఐలయ్య పేరు తీసుకున్నారు. అక్కడ బీర్ల ఐలయ్య ఎవరికో చేస్తానంట, తీసి అక్కడ పక్కన పెట్టారట. అంటే వేదాంత ధోరణిలో ఎందుకు వస్తుందన్నమాట అనే మాటలు వస్తున్నాయంటే నాకు నిన్న సాయంత్రం నుండి వాళ్ళ బాధ చూసిన తర్వాత ఏదంటే ఇదేంట్రా బాబు, నేను ఒక్కొక్కడు 1000 కోట్లు. విజయమాల్య పోయిండు, ఇంకెవరు ఇక 10 మంది ఉన్న లిస్ట్ ఉన్నది కదా అది. సరే, ఆ 10 మంది లిస్ట్ పక్కన పెడితే మొన్న ప్రభాకర్ రావు దొరికిండు కదా, ఎన్నెల్ని కాళేశ్వరం ఇంజనీర్ల దగ్గర. వారు ప్రతి ఒక్క రోజు ఏసీబీకి పట్టబడారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అంటే నేను అందరూ అనడం లేదు, ఇక్కడ మేము ఈ రంగంలో ఆయా డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కరప్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఏసీబీకి పట్టబడిన తర్వాత కూడా ఉద్యోగాలు తిరిగి రావడం లేదా? కానీ ఇక్కడ ఎందుకు తాత్సరం 1100 మంది జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నట్లు? ఎవరు? ప్రభుత్వమా? జీవో ఇచ్చేసి సరే తన పని తాను చేసింది ప్రభుత్వాన్ని ఇక్కడ మనం అడగటం లేదు. బట్ మరి ఇక్కడ ఎవరు అంటే వాళ్ళకు సంబంధిత మేనేజ్మెంట్ ఇవ్వాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఎందుకు చేయడం లేదు? అక్కడ పాపం వాళ్ళ దగ్గర ఏమున్నా 10th క్లాస్ బేస్ మీద వచ్చినటువంటి ఉద్యోగాలు కాబట్టి అక్కడ మాట్లాడేవారు కూడా వాళ్ళకు అదే ఉంటుంది. ఏం పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నారా వాళ్ళు? పాపం ఇచ్చేయండి సార్. సస్పెండ్ కమ్ రిమూవ్ అయిన వారికి వారి వీధుల్లో చేరమని మీరు ఉద్యోగం ఎలా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్న. పాపం వాళ్ళ తరఫున నేను దండం పెట్టి చెప్తున్నా, ప్రభాకర్ అన్న మీరు ఉద్యమం చేసిన వాళ్ళే, ఉద్యమకారులు మీరు.
పార్లమెంట్లో ఉన్నారు తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు. మీరు నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారులు, మీరు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు కదా. మరి మీరు కల్పించుకోకపోతే ఎట్లా? ఎవరికి చెప్పుకోవాలి బాధ? గత ప్రభుత్వమేమో అందరూ గుర్తున్న సంగతి, మార్పు కోరుకొని ఆర్టీసీ కార్మికులు కూడా మూకుమ్మడిగా 54,000 మంది వాళ్ళు ఓట్లు వేసినలే కదా, అందులో వీళ్ళు కూడా ఉన్నట్టు కదా. మరి ఇంకెప్పుడండి? మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 2 సంవత్సరాల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సంతోషం. ఆ 2 లక్షల ఉద్యోగాలలో ఈ 1,100 మంది అయితే ఉన్న ఉద్యోగాలే వాళ్ళు సస్పెండ్ రిమూవ్ అయిన వాళ్ళు. ఇది కూడా వాళ్ళని ఒక చోట చేర్చేసి ఒక పెద్ద ఆడిటోరియంలో ఉంది కదా, ఆల్రెడీ కళ్యాణ మండపం, ఆర్టీసీ కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడ ఉద్యోగం పెట్టేసి మీరే స్వయాన మీ చేతుల మీదనే వారికి మళ్ళీ ఆర్డర్ కాపీలు ఇచ్చేస్తే వారి జీవితాల్లో కూడా సంతోషం నింపిన వారు అవుతారు, ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు రీఇన్స్టెంట్గా ప్రతి ఒక్క కార్మికుడి ఇక రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి అన్ని డిపోలలో ఇది చివరి అవకాశం అని చెప్పేసి ఎంతమంది సస్పెండ్ అండ్ రిమూవల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, అధికారులు కూడా టీఐటీ దాంట్లో ఉంటారు, ఇంకా ఏదైనా క్యాడర్ అధికారులు కూడా అందరికీ పిలిచి, సరే అధికారులను పక్కన పెట్టడం అంటే వాళ్ళు సపరేట్గా ఇచ్చినా కానీ డ్రైవర్, కండక్టర్, మెకానిక్లకు మాత్రం పిలిచి ఉద్యోగం కొత్తగా ఇస్తున్నామని కాదు, ఫ్రెష్ ఎందుకు ఇస్తారు, వాళ్ళ సర్వీస్తో పాటు ఇస్తూ అక్కడ కళ్యాణ మండపంలో ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెట్టి మీ చేతుల మీదుగా వారికి ఆర్డర్ కాపీలు ఇస్తే కళ్ళకు అందుకుని వారు ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళ మొహాలలో కనబడుతుంది. అట్లా నైరా వాళ్ళ లోపల నిండిపోయిందండి. కుటుంబాలు గడవలేని పరిస్థితి అంటారు ఒక్కొక్కరు చెప్తారు. అందుకే దీని మీద మేము కొంచెం దృష్టి పెట్టినామండి. తప్పకుండా ప్రతి మీడియా వాళ్ళు దృష్టి పెట్టిండ్రు, కానీ మేము వీళ్ళెంబటే ఉండాలని డిసైడ్ అయినాం. ఎందుకోసం అంటే రెస్పెక్టబుల్ జీవితం గడపాలని ఎవరైనా కోరుకుంటారు. మనం తెలంగాణ తెచ్చుకునేందుకోసం నీళ్లు, నిధులు, నియామకాలే అంటారు కదా. మరి వీళ్ళు ఎక్కడ పోవాలి? వీళ్ళు ప్రధాన భూమికి పోషించలేదా? ఆయన అన్నప్పుడు ఆ పెద్ద ఆయన మీతో పాటు అందరూ ఉన్నారన్న, మీరు అలానే అంటారా? మరి కాదు కదా, మీరు ఒకరు ఇచ్చారు కదా. మరి ఇంతమంది ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటే మీకు కనబడుతుందా లేదా? మా మంత్రి గారిని అంటుంది అంటే మీ దాకా వార్త కనబడుతుందా, మీ దాకా వార్త వస్తుందా లేదా? అసలు రానట్టే ఉంది. వస్తే పొన్నం ప్రభాకరణ గారు ఇన్ని రోజులు ఆపేవారు ఇది కాదు, అది మాకు తెలిసినప్పటికీ. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ తిరిగి రిపీట్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వారిని చూసి ఒక ఉద్యోగ మేళా మాదిరిగా పెట్టండి. వారి ఉద్యోగాలు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఎవరెవరు సెక్యూరిటీ వాళ్ళ ఉంటే తిరిగి వారి ఉద్యోగాలు ఇచ్చేయండి. ఒక్కొక్కరు కోర్టుల్లో కేసులు, లేబర్ కోర్టులో, ఇంకా వివిధ కోర్టుల్లో కేసులు వేసిన వారు ఉన్నారంట. అందరినీ పిలుచుకొని ఎందుకురా బాబు మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి, ఇది నా పరిధిలోని పని అని చెప్పేసి జీవో మాత్రం ఇచ్చారంట. మరి ఆ జీవో కాపీ కూడా వాళ్ళు మనకు మొత్తం అది ఇందిన తర్వాత మనం షో చేద్దాం. ఇక ఇది ఆర్టీసీ మనం వాళ్ళది చూపించే ప్రయత్నం కూడా చేద్దాం ఉన్నది. ఇక పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వెలుగు పేపర్ తీసుకుంటే బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తలోదారి, బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో బిల్లు 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు కుదరని తేల్చేస్తున్న బీజేపీ లీడర్లు. దీనికి మరి బీఆర్ఎస్ఎల్లేనా మరి దీంట్లో ఏమన్నా ఇంకా ముందు నుంచి సరే మనం సపోర్ట్ చేస్తున్నాం, ఇంకా ఒక మెట్టెక్కిన అది బిల్ పాస్ అయితే కానీ అది పార్లమెంట్ సమావేశాలు మొదలవుతుంది కాబట్టి ఈ వార్త కానీ ఏదో ముఖ్యమంత్రి గారు అనుకుంటే అదేమంటారు, ఈరోజు ఢిల్లీ ప్రయాణం కదా, తప్పకుండా ఏదో ఒకటి రిజల్ట్తో వస్తారని చెప్పేసి ఆశాభావంతోనే ఉందాం. స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్ రిజర్వేషన్ల వరకులా ఈ బిల్ ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి ఆర్డినెన్స్ రూపంలోనైనా తీసుకొస్తామన్నారు కదా, రైట్. అది జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక బీజేపీ నిజస్వరూపం బయటపడింది, బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాల్సింది, మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ మీద మీరేయడం కదన్నా, అక్కడ జరిగిందే బిల్లు అక్కడ పంపడం లేదు. ఆ 3 నెలల లోపల అక్కడ మరి మీరేం చర్చించేదో ఏందో అదైతే బయటకు రాని సంగతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతిసారి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరి అప్పుడే అదొక కొలికి రావాల్సింది. ఈ గురుకులాల్లో
ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సరే మనం తీసుకున్నటువంటి అవర్ కాన్సెప్ట్, ఒక్క నిమిషం, 2 ఎకరాల భూమి పంచాలి. మనం ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఆల్సో ఫ్రమ్ అవర్ మన ఛానల్ నుంచి. ఇంకోటి విద్య వైద్యం, ఇవి రెండు అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. విద్యా వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే పేదరికం అనేది పోతుంది. అట్లాగే ఈ 6 గ్యారెంటీలో ప్రధానమైనటువంటి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు మీద కూడా మనం కొంచెం ఈరోజు మాట్లాడాల్సి ఉంటుంది. అయితే చూద్దాం. గురుకులాల్లో ఇది విద్యా వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండి తీరాల్సిందే. ఇక మీరు ఇది కనుక ఈ 3 చేస్తేనే చరిత్రలో ఉంటారండి, ఇందిరాగాంధీ మాదిరిగా. గురుకులాల్లో ఫుడ్ పై మానిటరింగ్ కమిటీలు, ఎందుకంటే ఇటీవల ఫుడ్ పాయిజన్ బాగా జరిగింది కదా, ఇంచుమించు 2-3 స్కూళ్ళలో జరిగింది. సో దాని మీదనే, దాని కారణంగానే ఇది మండల స్థాయిలో ఏర్పాటు, మానిటరింగ్ కమిటీలను మండల స్థాయిలో ఏర్పాటు, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రతి నెల సిఎస్కి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు. కుక్లకు సైతం వంటలపై ఎన్ఐఎస్ ఆధ్వర్యంలో ట్రైనింగ్, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించడంపై సర్కారు స్పెషల్ ఫోకస్. ఇది ఎప్పుడో చేయాల్సిన పని లేట్ అయినప్పటికీ జరిగింది, సంతోషం. ఇక సినిమా షూటింగ్ ఉంది, విచారణకు రాలేను. ఎవరు? ఇక డబ్బులు ఇంక ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇంకెవరు ఉంటారు? రానా ఒక సామాన్యుడు అనగలుగుతారు అన్నమాట. ధన్ఖడ్ రాజీనామా, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా చేసిండు. ఎందుకు అనంటే, ఆ మధ్యన జస్ట్ ఎవరు సుప్రీం అని అంటే ఎవరు సుప్రీం అనేది కాదు, ఇక్కడ అన్ని వ్యవస్థలకు ఒకరికొకరు ఇట్లా లోబడి పనిచేస్తున్నాం కాబట్టి మన దేశం ఇంత సుభిక్షంగా ఉంటుంది. ఎస్, ఇది ప్రపంచంలో గ్రేటెస్ట్ మన కంట్రీ ఉన్నటువంటి గొప్పతనం. అది రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. అది ఉంది, రాజ్యాంగంలో రాసింది కాబట్టి ఒకరికొకరు లోబడి పనిచేస్తారు కాబట్టి ఇంత యూనిటీగా ఉండగలుగుతుంది. యాక్చువల్గా నిజంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం, కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మనది కూడా ఇండియా, యూఎస్ఐ మనం కూడా పెట్టుకోవచ్చు నాకు అనిపిస్తుంది. అంటే ఇది ఒపీనియన్ మాత్రమే, అట్లా అనిపించింది అన్నట్టు. ఇంకా మనకి కూడా వివిధ రాష్ట్రాలు ఉన్నాయి కదా, కానీ ఒకే రాజ్యాంగం మనకి, అది గ్రేట్. ఆర్టీసీలో 200 కోట్ల ఫ్రీ టికెట్స్, మహిళల ఉచిత ప్రయాణం విలువ రూపాయలు 6,700 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు డిపోలు, బస్టాండ్లలో సంబరాలు. అధికారులు, సిబ్బందికి మంత్రి పొన్నం పిలుపు. నాది ఒకటే రిక్వెస్ట్ పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారికి, ఈ సంబరాలలో చేసుకుంటారు కదా, ఇంత 200 కోట్ల ఫ్రీ టికెట్స్ మహిళలు ప్రయాణం చేసింది కదా పాపం. మరి ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ ఆర్టీసీ మిగతా 1100 సస్పెండ్ అయిన రిమూవ్ అయినటువంటి కార్మికులను కూడా ఆ అందరూ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేస్తే మీకున్నంత క్రెడిట్ అనేది ఎవరికి రాదండి. మీ ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఒక కార్మికుడు ఒకరోజు ఇంచుమించు 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు చేస్తే 500 నుంచి 800 మంది ప్యాసింజర్ను కలవగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఇక దానివల్ల ఏం వెళ్ళిపోతుంది అనేది మీరే కాంగ్రెస్ పార్టీలో అర్థం చేసుకోవాలి. బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రం రాష్ట్రాల మధ్య అంశం. దీని మీద ఎవరు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. మీరు ఇది ఈ పాటికే తేల్చాల్సింది సార్. ఇక ఇందిరమ్మ ఇళ్ళ మీద G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ళు పట్టణ ప్రాంతాల్లోని అర్హులకు కేటాయిస్తాం. పొంగులేరు G+3 పద్ధతిలో గ్రౌండ్ లెవెల్లో +3 నివాసం ఉన్న చోట నిర్మాణాలు, జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు, జాగాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని 4 జిల్లాల కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ ఇందిరమ్మ ఇళ్ళు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొలిక్కి వచ్చింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొలిక్కి వచ్చింది. కానీ ఇంకొకటి మిగిలి ఉంది అక్కడ. గ్రామాల్లో ఆ బేస్మెంట్ లెవెల్కు లేపినటువంటి వారికి కూడా మీరు వారిని మొన్న ఇచ్చారు కదా, మరి అది కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఈ పత్రికలో, వెలుగు పత్రికలో ఏ పత్రికలో ఒక వార్త వస్తే కనుక అప్పటిదాకా అధికారులు స్పందించట్లేరు. గ్రామాల్లో ఉన్నటువంటి వారు, మన ఎంపీడీఓలు కావచ్చు, పంచాయత్ సెక్రటరీలు కావచ్చు. ఇక సరాసరి మీరు హౌసింగ్ వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తే సరిపోతుంది వాటి మీద. ఎందుకంటే గతంలో బేస్మెంట్ లేపుకున్న వారు వాళ్ళు కూడా లబ్ధిదారుల కింద తీసుకోండి. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యి వాళ్ళను
బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు పెద్ద పెద్ద ఆయన వారు ఇస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్పేసినటువంటి వార్త ఉన్నది దీంట్లో ఇదే పేపర్లో. సో జర గట్టిగా వేస్తే తప్ప మండలాల్లో గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు ఈ వారిగా వాళ్ళ లెక్కలోకి తీసుకునే పరిస్థితులు కనబడతలేదు. బేస్మెంట్ లెవెల్ వాళ్ళకు లేపి వాళ్ళకు డబ్బులు లేక ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి పరిగణనలు తీసుకుంటే ప్రభుత్వ లెక్కల్లో పెరిగితే ఇండ్లు పరిపూర్ణంగా ఇచ్చినట్టుగా ఉంటాయి. ఇది గనక ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదోడికి అంటే ప్రతి ఇల్లు లేనివాడికి అందింది అనుకోండి, ఇంకా మీ 5 ఏళ్ళు మీకు డోకలేదు, కాంగ్రెస్ పార్టీ డోకలేదు మీకంటే. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. అర్హుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివాసం ఉంటున్న చోట G+3 పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సెక్రటరియట్లో మంగళవారం మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం సాగిస్తున్న పేదలు అక్కడ నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మరి ఏంటంటే వాళ్ళ పని అక్కడ ఉన్నప్పుడు, జీవనోపాధి అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుంచి వేరే దగ్గర తీసుకెళ్తే సరైన వారికి మళ్ళీ అక్కడ పోయి ఎక్కడనో ఉండి పని ఇక్కడ అంటే అది కుదరని కథ కదా. ఇది మంచి స్వాగతించాల్సిన విషయమే. ఇది నిజంగానే గ్రేట్. ఎక్కడైతే పని చేసుకుంటారో అక్కడనే G+3 పద్ధతిలో ఇచ్చినా సరే పేదలు ఎక్కడనో పోయి మళ్ళీ పని చేసుకునేది వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఉన్న చోటనే మళ్ళీ ఏదో వ్యాపారము, పనులు బండో, ఛాయో ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళకు, ఆ పని చేసుకుంటారు కాబట్టి ఇది మంచి నిర్ణయం, స్వాగతించాల్సింది. ఆర్టీసీలో 200 కోట్ల ఫ్రీ టికెట్స్, మహిళల ఉచిత ప్రయాణం విలువ 6,700 కోట్లట. ఏ విధంగానో మరి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఉపాధి సిబ్బందికి జీతం తిప్పలు. కానీ నిన్న మనం చూసినటువంటి ఇంకొక వార్త కూడా ఉంది. వారి యొక్క కరప్షన్కు చెక్ పెట్టడానికి 2 పూటల అటెండెన్స్, ఎందుకంటే వాళ్ళకు మస్టర్ అనేది ఉంటుందంట, అది ఏందో దాంట్లో అటెండెన్స్ది ఫేస్ యాప్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఎక్కడైతే పని చేస్తుందో ఆ ప్రదేశంలో 2 సార్లు ఫోటో పెట్టి కొట్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు కదా ఫీల్డ్ లెవెల్లో సిబ్బంది కొన్ని జిమ్మిక్కులు చేస్తారంట వాళ్ళు. అది కూడా కనిపెట్టి AI టెక్నాలజీతోని ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి కేంద్రం వాళ్ళకు ఆదేశాలు ఇంతకుముందు నుంచి ఉన్నది. పైలట్ ప్రాజెక్టుగా మన స్టేట్ కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కంట్రీ లెవెల్లో అమలవుతుంది కదా, అందుకోసమే 2 పూటలు అటెండెన్స్ చేయాలని చెప్పేసి అందులో ఉంది. ఎస్, అది చేయాల్సింది. ఎందుకు కరప్షన్ ఎందుకు? ఒక్కొక్కరు అందులో చాలా కథలు ఉన్నాయి. ఇక అతివలకు ఆర్థిక అండ, 15 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తాం, నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ప్రెస్ ఏంది, ఓకే. పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్, ఎమ్మెల్యే పోచారం. కాంగ్రెస్ సర్కార్ పథకాలను పక్కగా అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తుంది ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో CCDలో వర్ణి మండలం, చెండూరు మండలం, మోస్రా, రుద్రూరు, కోడలి మండల లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో 6,12,000 మందికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నట్లే ఇది మనం ఆర్టీసీ వాళ్ళది, ఎందుకంటే కళ్ళతోని మనం నిన్న చూసినాం ప్రజాభవన్లో వారి యొక్క బాధలు. పాపం అక్కడ పోలీసు వారు కూడా వాళ్ళకి సహకరించి, ఏంటంటే సహకరించి మీన్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, తప్పదు కదా. లేకపోతే వాళ్ళు ఏదో అవుతుందన్న వాళ్ళు ఏదో అనుకొని వాళ్ళు వెనకాలే వస్తూ అక్కడ మంజీరా గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లు కూడా వాళ్ళు ఒక కొద్దిసేపు కూర్చుంటామంటే, గెస్ట్ హౌస్ లోపల కాదు బయటనే, అక్కడ కూర్చుంటే అక్కడ ఒక 1/2 అవర్ వరకు సమయం ఇచ్చారు. నేను అక్కడ మాత్రం ప్రజాభవన్లో సమయం ఇచ్చారు, అక్కడ సమయం ఇచ్చిండ్రు. కానీ ఓ కొలిక్ మాత్రం రాలేకపోయింది వాళ్ళు. అందుకోసం ఈ ఆవేదనతో మేము కూడా ఆవేదనతో చెప్తున్నాం వాళ్ళకి,
ఇయ్యమని చెప్పేసి ఇస్తే వారి వారి జీవితాల్లో కొంచెం సంతోషకరంగా బతుకుతారు. మహా అంటే 10 ఏళ్ళు ఉండొచ్చు ఒక్కొక్కరు సర్వీస్, 12, 15 కొరకు. ఏజ్ చిన్న అయితే సర్వీస్ ఎక్కువ వాళ్ళు ఉండరు. ఇంత ఎక్కుకున్న 14, 15 సంవత్సరాల కంటే సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. చాలా తక్కువ మంది 10లో ఉంటారు. 100 మంది ఇద్దరు కావచ్చు, 1000 మంది లోపల 100 మంది ఉండొచ్చు. ఈ ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా మాత్రం సంచలనాత్మకమైన వార్త. నిజంగా చెప్పాలంటే అది బాధాకరం కూడా. ఇంకా టర్మ్ ఉండగానే అది వెలుగు వార్తలు అయితే ఇక నిజంగా ఉపరాష్ట్రపతి రాజీనామా అనేది అది బాధపడాల్సిన విషయమే. పూర్తిగా జస్టిస్ వర్మ అభిశంసన అంశమే కారణమా, రాజీ పడలేకే. చూసారా, అక్కడ కూడా ఆత్మగౌరవమే ముఖ్యం. ఇక్కడ ఆర్టీసీ కార్మికుడైనా సరే, అక్కడ ఉపరాష్ట్రపతి అయినా సరే, ఆత్మగౌరవం అనేది లేకపోతే ఎక్కడ ఇమ్మడలేదు మనిషి. అక్కడ రాజీ పడలేక, ఇది ఇక్కడ సాక్షి పేపర్లో రాజీ పడలేకే జస్టిస్ వర్మ అభిశంసన అంశమే కారణమా అంటే అక్కడ కూడా ఏదో ఒకటి జరిగింది కాబట్టి. అంటే అభిశంసన అంటే బహుశా ఇంచుమించు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే మెజారిటీ ఎంపీలు ఏదో ఒకటి రోజు పెడితే ఉపరాష్ట్రపతిని తొలగించాలని చెప్పేసి ఏదైనా ఆ తీర్మానం పెడితే దాన్ని అభిశంసన అంటారు. ఆ విధంగా చేస్తే నేను చరిత్రలో కొంచెం అంటే ఇంతవరకు ఇండియాలో జరగలేదండి, మన దేశంలో జరగలేదు. అట్లా తొలి ఉపరాష్ట్రపతి ఆ మాదిరి తొలి ఉపరాష్ట్రపతి అభిశంసనకు గురైనట్లయితే అని చెప్పేసి బహుశా ఇది ముందస్తుగానే రాజీనామా చేసినట్టుగా ఈ పేపర్ వాళ్ళు రాసుకొచ్చినట్టు. ఇది సాక్షి పేపర్లో. అభిశంసనపై విపక్షాల నోటీసును సమ్మతించిన జగదీష్ ధన్కడ్ ఆ నోటీసు ఓకే చెప్పడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం, ఆ కారణంగానే జేఏసీ భేటీకి నడ్డా, రిజిజు, డుమ్మా వీళ్ళు బీజేపీ నాయకులు వీళ్ళ గైర్హాజరీతో ఆగ్రహంతో రాజీనామా చేసిన ధన్కడ్. అంటే ఎక్కడైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ముఖ్యం. అది అటెండరా అధికారా అనేది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కూడా చూసినాం. కానీ చివరికి తప్పు రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి సారు బీఎస్పీలో ఉండి తర్వాత ఏం జరిగిందో తెలిసిన కథని ఇక మరి ఈ తర్వాత ఇక సార్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అంత ఇష్టం లేదు. ఎందుకంటే కొందరు కోపంగా ఉన్నారు, కొందరు బయటకు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు సార్ అభిమానులే. ఇక మద్దతు కూడగడతాం, బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా పార్టీలను కోరుతాం, డిప్యూటీ సీఎం పట్టి. ఇంకేన్నాడు సార్, ఇంకేన్నాడు అండి డిప్యూటీ పట్టి గారు, డిప్యూటీ సీఎం గారు? ఇంకా ఎప్పుడు? రేపు మాకు అసలు ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నారు చాలామంది, ఎక్స్పెక్ట్ చేసిన 24th నాడు వస్తుందని చెప్పేసి. అది లేకనే కదా ఇప్పుడు మనం ఏంటి పరిస్థితులు ఈ మాదిరిగా మారింది. ఇంకా మీరు అందరి వాడేమో మేము అసలే దాంట్లో పెట్టే ప్రస్తుతలే బీజేపీ వారు తేల్చి చెప్తా ఉంటే మీరు అందరూ మద్దతు కూరగాడు. ఎప్పుడో అల్పాటి అన్ని అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సింది. ఇంత సమయం వృధా కాదు, అయ్యేది కాదు. బడి సంచి భారం కాదిక్కడ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని 40 ప్రభుత్వ పాఠశాలలో వినూత్న విధానం. స్కూల్ బ్యాగ్ బరువు ఎక్కువ ఉంటే తూకం వేసి అదనపు పుస్తకాలు తొలగింపు. పిల్లలకు 2 జతల పాఠ్య పుస్తకాలు అందజేత. ఒక సెట్ బడిలో మరో జత ఇంట్లో. ఏమిది? 2 జతల పాఠ్య పుస్తకాలు ఇస్తుంటూ ఒకటేమో పాఠశాలలో ఉంటుంది, ఇంకోటేమో పిల్లలకి ఇంటికి తీసుకోవడానికి. ఇది నిజంగా అప్రిసియేషన్, వీళ్ళను అభినందించాల్సిన విషయం. విద్యార్థులకు తగ్గిన భుజం, నడుము నొప్పులు మరి ఉంటాయి, అది ఇంత మోసుకుని పోవడం. ఇది ఆల్రెడీ చాలా స్కూళ్ళలో ఇదే విధానం ఉంది. అక్కడ ఇంకా 2 సెట్లు ఇస్తుంటారంట. 2 సెట్లు ఇస్తే ఒక సెట్ స్కూల్లో ఉంటుంది, ఒక సెట్ ఇంటికి తీసుకెళ్తారు. మంచి తీసుకోవాల్సిన విషయం. మనకు గుర్తున్నట్టు ఇక్కడ కామారెడ్డి జిల్లాలో వడ్లూరు పాఠశాల కూడా ఇట్లా ఒకటి ఉంది. వడ్లూరు మనకు తెలిసి ఒక 2 పాఠశాలలు ఇక సాక్షి పేపర్లు ఉన్నవి. చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నాం, పథకాల అమల్లో కలెక్టర్లు కీలకమంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అడ్లూరు లక్ష్మణ్. ఇంకోటి, చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నాం, ఏడాదిన్నరలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం, వాటి గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం, ప్రచార బాధ్యతల జిల్లా పిఆర్ అధికారులదే. మంత్రి పొంగులేటి. మిమ్మల్ని నమ్మొచ్చు, సరే గత జరిగింది, కానీ ఇప్పుడైతే మీరు చేయగలరా నమ్మకం ఉంది. ఆ ఇళ్ళ స్కీమ్ మాత్రం పూర్తిగా మీరు బాధ్యత
మీ దగ్గరనే ఉంది కాబట్టి మీరే కాబట్టి తొందరగా ఎంత ఎక్కువ వీలైతే అన్ని ఇండ్లు కడితేనే ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ నిలబడడానికి అవకాశం ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అదే ఉంది ఎఫెక్ట్. ఇరవై 25న లింగంపేటలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై సమీక్షించిన మాజీ మంత్రి వేముల. ఆత్మగౌరవ మహాగర్జన పేరుతో ఈ నెల 25న లింగంపేట మండలం కేంద్రంలో నిర్వహించి తలపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకు అండి ఆయనతో పాటు పార్టీ నేతలు కామారెడ్డి జిల్లానంట. ఇది కామారెడ్డి జిల్లాలో లింగంపేట మండలంలో ఈ నెల 25న అంటే రేపైనా సభనంట. ఆ సభకు ఆర్ఎస్ బ్రౌన్ కామర్ కూడా వస్తుందంట. సార్ కొంచెం ఆలోచన చేసుకోండి, ఎందుకంటే అక్కడ మీరు గతంలో బీఎస్పీలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి పొజిషన్ మీది, ముఖ్యమంత్రి స్థాయి. సరే మీకెన్ని కారణాలు ఉన్నాయి, మీరు ఉండొచ్చు, అది మాకు అనవసరం. కానీ మీకున్నటువంటి అభిమానులు అక్కడ ఎంతమంది ఉన్నారో, మీరు రావడం మంచిగా రాకపోవడం మంచిగా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. మీకు ఆర్ఎస్పీ గారికి మీరు అక్కడికి వెళ్ళాలన్నా వద్దని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఇందాక చెప్పినాము, అసంపూర్తి ఇళ్లకు ఇందిరమ్మ నిధులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. అదే అసంపూర్తి. బేస్మెంట్ లెవెల్లకు లేచి పిల్లర్లు వేసుకొని ఉన్నటువంటి వారు కావచ్చు, బేస్మెంట్ పోసుకొని అక్కడి వరకే డబ్బులుండి కట్టుకొని వారు కావచ్చు, వారికి కూడా ఇస్తామని చెప్పేసి వైఎస్ఆర్ హయాంలో ఇల్లు మంజూరై బేస్మెంట్ వరకు. సార్ వైఎస్ఆర్ గారి హయాంలోనే కాకుండా సొంత పైసలతో కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బేస్మెంట్ లెవెల్ ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంత పైసల వరకుని. ఎందుకంటే గత ప్రభుత్వం మీరు కూడా ఉన్నారు కదా గతంలో బీఆర్ఎస్లో, అప్పటి విషయం మేము మాట్లాడేది. చివరి సమయంలో ఇక మీరు సొంత జాగాల్లో కట్టుకోవచ్చు, 6 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అంటారు. కానీ అప్పుడు కూడా వచ్చింది అకారణంగా మీరు చెప్పిన అకారణంగా ఉన్న ఇళ్లను గుడిసెను ఉంటే కూలగొట్టేసుకొని బేస్మెంట్లు కట్టుకున్నటువంటి చాలామంది ఉన్న రాష్ట్రంలో వారికి కూడా ఇస్తామని చెప్పండి. మీరు ఇది ఒప్పించండి. ఈ వార్త రావాలి. వైఎస్ఆర్ హయాంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు అది ఇవ్వండి. కానీ ఇప్పుడు మేము మాట్లాడినటువంటి అకారణంగా ఈ రెండు కొంచెం అర్థం చేసుకోవాలి. అంతే కదా. అప్పుడు మిమ్మల్ని నమ్మే అంటే అప్పుడున్న మీ ప్రభుత్వాన్ని నమ్మే పేదలు ఏం చేసినారు, బేస్మెంట్ లెవెల్ ఉన్న ఇల్లును కూలగొట్టుకుని గుడిసిన రేకులు ఉంటే బేస్మెంట్ లెవెల్ కట్టుకుంటే బిల్లు వస్తాయి కూడా ఆ బిల్లు కాదు కదా, ఏది దిక్కు లేకుండా. సరే ఆ ప్రభుత్వం పోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రభుత్వంలోనే కదా, మీరు ఆ ఇళ్ళకు కూడా వచ్చారు కదా. ఈ విషయం చెప్పురు అక్కడ. ఏమన్నా ఫస్ట్ రాజకీయ నాయకులు మాటలు నమ్మితే నిజంగా ఇది ఇట్లా ఉంటే ఇక ఏదో ఒక చోట అరే గల్ఫ్ వెళ్ళి బతుకుతున్నారు. ఇంకా గల్ఫ్ ఆగినాయా సార్? గల్ఫ్ ఆగలేదు. వలసలు ఆగినాయా? గల్ఫ్ పోయే వలసలు ఆగినాయి? ఏవి ఆగలేదు. ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ నయం రావు, ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు. పోనీ అక్కడ సేఫ్టీ ఉన్నదంటే అక్కడ సేఫ్, గల్ఫ్లో ఉంది సేఫ్, ఉద్యోగ భద్రత ఉన్నది. కానీ అక్కడికి వెళ్ళిన వారు మన కుటుంబాలను ఎప్పటికప్పుడు దృష్టిలో ఉంచుకుంటేనే బతుకుతారు. మీన్స్ అక్కడ కూడా కొన్ని రకరకాలుగా ఉంటాయి కాబట్టి. అందుకే మీరు కూడా మన గల్ఫ్ బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినట్టుగా ఉంది, సంతోషమే. కానీ పేరుకు మాత్రమే నామమాత్రంగా చేయకండి. గల్ఫ్లో బతుకుతున్నటువంటి వారిని మొత్తం మనం ఇచ్చారు కదా, మన రాష్ట్రం నుంచి ఎంతమంది ఉన్నారు, తెలుగు వారు ఎంతమంది అత్యధికంగా అని చెప్పేసి. సరే మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం సార్. పొన్నం ప్రభాకరణ గారు మీరు ఈరోజు మాట్లాడారు కాబట్టి ఎన్ని సంబరాలు చేసుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు. సంబరాలు చేసుకోవాల్సింది ప్రభుత్వం అయిన తర్వాత ఎవరి ప్రభుత్వమైనా మంచి పని చేస్తే సంబరాలు చేసుకోవాల్సిన మహిళలకు టికెట్ ఉండాల్సిందే. కానీ అందులోంచి ఉద్యోగస్తులను తీసేయండి. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలను తీసేయండి దాంట్లో నుంచి. ఈ ఆర్టీసీలతో పాటు ప్రభుత్వ దవాఖానాలలో వైద్య ఫీల్డ్ పక్క ఆశా వర్కర్లు, ఇంకెవరో ఏఎన్ఎంస్ అంటే మేల్ వాళ్ళు కాంట్రాక్ట్ లెవెల్లో ఉన్నారు. దానికి ఇచ్చి ఉన్న 10 ఏళ్ళన్న భక్తరు వాళ్ళు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఉన్నారు వాళ్ళు.
1930 చిల్లరలో ఆమె పోస్టులు వేసిండ్రు. ఆ రిజల్ట్ రేపు అమ్మబడ్డారు. అది ఇవ్వకున్నారు, అది ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మైనసే. ఆ రిజల్ట్ కనుక వస్తే మైనసే. ఎందుకంటే మిగతా వాళ్ళు మీరు సుమారు 1930 పోస్టులు వేసిండ్రు. ఇక్కడ 6000 చిల్లర మంది వాళ్ళు ఉన్నారు. కట్టకట్టుకుని వాళ్ళకు రెగ్యులర్ చేసేస్తే పీడాబోదు. లేదు సమాన పనికి సమాన వేతనం అన్నట్టు వాళ్ళకు రెగ్యులర్ ఉద్యోగస్తులు సమానంగా ఈ కాంట్రాక్టర్లు కూడా తీసుకెళ్ళి ఇచ్చిస్తే అయిపోతుంది. మిగతా బెనిఫిట్స్ పక్కన పెట్టండి. పట్టణంలో కొంచెం ఆత్మగౌరవం బతుకుతారు. అరే వీళ్ళకి నిజంగా మంత్రులకు సలహాలు ఇచ్చే వాళ్ళకు కూడా ఎవరు ఉంటారో ఎవరు తెలియదు, కానీ ఈ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ హోదా చేయండి సార్. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న, మీరు తెలంగాణ ఉద్యమంలో చూసినాం, మేము ఉన్నాం కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ తరఫున మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ముఖ్యమంత్రి వారి దగ్గర మీకు చాలా చొరవ ఉంటుంది, అది తీసుకొని ఈ ఆర్టీసీ వాళ్ళని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి మీ చేతుల మీద. కానీ అట్లాగే వైద్య శాఖలో కూడా కాంట్రాక్ట్ లెవెల్లో చేస్తున్నటువంటి 6000 మంది లెక్కలకు తీసుకుని వాళ్ళకు రెగ్యులర్ చేయండి. జస్ట్ సమాన పనికి సమాన వేతనం ఇచ్చినా సరే సరిపోతుంది. దామోదర రాజనరసింహ గారు మీరు చొరవ తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వం ఎక్కడక్కడే ఉందని చెప్పేసి పుకార్లు వస్తే యాంటీ అనేది రాకముందే ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఏమంటుండే అన్నగారు, మేము చేసింది చెప్పలేకపోతున్నాం అంటారు. వాస్తవంగా అది మేము ఎన్నడో ఇష్టం చేసింది చెప్పలేకపోతారు. కింది స్థాయిలో కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది ప్రభుత్వం చేసిన పత్రికలు ప్రజలకు వివరణ చేయలేకపోతున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే కమిటీలు చేస్తే మండల కమిటీలో జిల్లా కమిటీలు ఉంటాయి కదా, ఇప్పటిదాకా లేకపోయా చాలా నెలలు అవుతుంది వాటితో వచ్చి. సో మరోసారి మనం ఇది గుర్తు చేస్తూ మన కాన్సెప్ట్లు సరాసరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికే రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పేదోడు అనేటోడు ఉండద్దు అని అంటే ఉన్నోడు లేనోడు అని కాకుండా సమానంగా మీ చేతుల్లో చేయాలంటే మీ చేతుల్లో ఉంది. కొన్ని అసాధ్యమైనవి సాధ్యం చేశారు కాబట్టి 2 ఎకరాల భూమి పంచితే కనుక చరిత్రలో స్వర్ణాక్షరాలతో మీ పేరు ఉంటుంది సార్. విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉండదు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండదు. అది చేయగలిగితే నెక్స్ట్ టైం కాదు, ఒక 4 టర్మ్ దాకా కాంగ్రెస్ పార్టీకి డోకా ఉండదు. సరాసరిగా చెప్తున్నాను. చూస్తున్నానండి ఈరోజు ఈ వార్తలు B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.